వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లేస్ వర్గం. ఈ మధ్య వీడియోస్ కొద్దిగా లేట్ అవుతున్నాయండి. ఇకపై లేట్ అవ్వకుండా చూసుకుంటాను. కొద్దిగా బిజీ అయ్యానమాట, ఇంకేం లేదు. ఓకేనండి, మొత్తానికైతే మా విజయనగరంలో క్లైమేట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక రోజు ఎండ అయితే పడుకొని లేచి చూసేటప్పటికి వాన వచ్చేస్తుంది. అలానే ఒక 10 నిమిషాలు ఇంట్లో వెళ్ళి వచ్చేసరికి ఎండ వచ్చేస్తుంది. ఏమో అర్థం అవట్లేదు. దీని నుంచి ఏమొచ్చి జలుపులు, దగ్గులు, జ్వరాలు అయితే శుభ్రంగా వస్తున్నాయి అనమాట. ఈసారి స్టార్టింగ్ మా ఆయనగా స్టార్ట్ చేశారు ఇంట్లోని. తనకి 2 రోజులుగా ఫీవరు, మొత్తానికైతే కోల్డ్ కాఫ్ అనే మేము చూసాము. తర్వాత ఎందుకైనా మంచిదని హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేస్తే ఏం లేదు, నార్మల్ సీజన్ ఫీవర్ అని చెప్పారు. మొత్తానికైతే మా ఆయన గారికి నోరు బాగోట్లేదని చెప్పేసి ఏం పెట్టినా శుభ్రంగా తినట్లేదండి, ఆయనకు నచ్చట్లేదు. అందుకనే నేను ఏం చేశానంటే పల్లీ మసాలా చేశాను. ఇంతకుముందు మా పాత వీడియోలోని ఈ పల్లీ మసాలా ఎలా చేశాను అనేది వీడియో కూడా ఉంటుంది అనమాట. కాకపోతే శనక్కాయలు లేకుండా పల్లీ మసాలా చేస్తాను, అదేనండి నా గ్రేట్నెస్. నేను ఇంట్లో ఉన్న పల్లీలన్నింటినీ తీసేసుకొని వాటిలో ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించాను. నోరు బాగాలేదు కదా, ఆయనకి అడిగాను టేస్ట్ ఎలా అని చెప్పు బావా అంటే సూపర్గా ఉందన్నారు. ఇది కొద్దిగా తెలుస్తుందే పుల్ల పుల్లగా అని అన్నారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికైతే పల్లీ మసాలా వీడియో అందరికీ తెలిసిందే కదండి. ఉన్న వాటితో అలా చేసేసాను. తను ఇష్టంగా తినేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ప్రతిసారి ముందు నేను తింటాను, ఈసారి ఆయనకి పెట్టాను బాగాలేదని. ఆయనకన్నా నాకు పెట్టకుండా తినేస్తున్నావు అంటేమో ఒక స్పూన్ పెట్టారు. మొత్తానికైతే తిన్నాను. టేస్ట్ యాజ్ యూజువల్ చాలా బాగుందండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.